హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేశానండి. దాని తయారీ విధానంలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇది చపాతీలోకైనా, జీరా రైస్లోకైనా, బగారన్నంలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకైనా, హస్బెండ్కైనా చాలా నచ్చుతుంది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. దాని తయారీ విధానంలోకి వెళ్దాము. నేనైతే ఒక 4 గుడ్లను తీసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాతకి ఒక జార్ తీసుకొని అందులో కొంచెం పుదీనా, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, 4 జీడిపప్పులను కూడా తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఎక్కువనే పడుతుందండి ఈ కర్రీకి ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అందులో 2 చిన్న సైజ్ టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిగడ్డల్లో ఈ టమాటాలు వేసి మగ్గనివ్వాలి. తొందరగా మగ్గాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అందులో కొంచెం అల్లము, పసుపు, కారము మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఏదైనా కొంచెము మసాలా వేసుకోండి, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త, అందుకే తడబడుతున్నానండి, ఏమనుకోవద్దు. మనం ఇందాక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే అవన్నీ పచ్చివి కదండి, పచ్చి వాసన వస్తుంది. పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేగనివ్వాలి. వేగడానికి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మూత తీస్తే ఇలా ఆయిల్ పేరుకోవాలి పైన, అప్పుడే మంచిగా పచ్చివాసన పోయినట్టు. పచ్చివాసన పోగానే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మీకు సరిపడాన్ని వాటర్ పోసుకోండి. నేనైతే ఒక గ్లాస్ పోసానండి. ఇప్పుడు ఉప్పు, కారం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆయిల్ పేరుకుంటుందండి. గ్రేవీ చిక్కదనం కోసమని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని మంచిగా ఉండలు లేకుండా చేసుకొని ఆ గ్రేవీలో వేసుకోవాలి. అది ఉండలు కట్టకుండా ఇప్పుడు నేను తిప్పుతున్నట్టు మంచిగా ఈవెన్గా తిప్పుకోవాలండి. లేకుంటే శనగపిండి ఉండలుగా ఉండి బాగుండదు కర్రీ. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని చూస్తే గ్రేవీ దగ్గరికి వస్తుంది. అప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఇందాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ అందులో మెల్లగా వేసుకోవాలి. లేకపోతే అందులో ఉన్న నీలం అంతా ఆ గ్రేవీలో పడి ఎలానో అయిపోతుంది కర్రీ అంతా. కలుపుకోవడం కూడా కలుపుకోవద్దండి. ఆ గ్రేవీని ఆ ఎగ్స్ మీద అలా వేసుకోవాలి అంతే. నేను చూపిస్తున్నట్టుగా వేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్